జాతీయ రైతు దినోత్సవం. మరి జాతీయ రైతు దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్తాను. ఈరోజు మనకి భారతదేశానికి 5వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ గారు పనిచేశారు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయం గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు. వ్యవసాయాన్ని మనందరూ కూడా అంతకుముందు జమీందారీ వ్యవస్థ ఉండేది. అంటే ఒక జమీందారికి ఒక 100 ఎకరాల రైతు ఉంటే అదే అతను పండించేవాడు. మామూలు జనంతా పోయి అతని దగ్గరికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు. కానీ జనసేన వచ్చిన తర్వాత జమీందారీ వ్యవస్థని రద్దు చేసి కౌలు వ్యవస్థ, అంటే ఈ 10 ఎకరాలు మీరు చేసుకోండి, 5 ఎకరాలు మీరు చేసుకోండి అని ప్రభుత్వం కౌలుకి ఇచ్చే విధానం తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన మహానుభావుడు ఇవాళ ప్రతి ఒక్కరి దగ్గర ఈ పొలాలు అవి ఉన్నాయంటే డాక్టర్ చరణ్ సింగ్ గారి యొక్క చలవ. అంతేకాకుండా బ్యాంకులప్పుడు కూడా ఎప్పుడు కూడా లోన్లు ఇచ్చేవి కాదు వ్యవసాయదారులకి, కానీ బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం కూడా డాక్టర్ చరణ్ సింగ్ గారు ఆయన టైంలోనే మొదలైంది. ఆయన చేసిన ఉద్యమాల మధ్యగా అటువంటి మహానుభావుడు యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క డిసెంబర్ 23వ తారీఖున రైతు యొక్క జాతీయ వ్యవసాయ దినోత్సవంగా జరుపుకున్నాం. కాబట్టి మరి ఎందుకు రైతు ఇంకా గొప్పవాడంటే, మన ఉదయాన్ని లేచిన తర్వాత మన కంట్లో ఉన్నటువంటి ప్రతి ముద్ద దగ్గర నుంచి మన జీవితంతో మనకు కావాల్సినటువంటి అవసరాలు కానీ, ఆహారం కానీ, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదంతా కూడా రైతు యొక్క కృషితోటి, రైతు యొక్క అతని యొక్క నిబద్ధతతోటి, రైతు యొక్క శ్రమతోటి, రైతు యొక్క చెమట బిందువులతోటి పండించిన పంటను మనం తింటున్నాం. మరి అటువంటి రైతుకి ఏదైనా చేయాలంటే రైతుకి చేయాల్సింది ఏమీ లేదు. రైతుని గౌరవించాలి, రైతుని ప్రేమించాలి, రైతుని అభిమానించాలి, రైతు యొక్క శ్రమను గుర్తించాలి. ఈ దేశంలో ప్రతి వ్యక్తి 2 పూట్ల అన్నం తింటున్నాడు అంటే రైతు యొక్క శ్రమ, రైతు యొక్క వ్యవసాయం పట్ల ఉన్నటువంటి నిబద్ధత. ఎవరైనా పని మానేస్తారు, కానీ రైతు ఎప్పుడు సెలవు పెట్టాడు. ప్రతిరోజు రైతు పొలం వెళ్తాడు, వ్యవసాయం చేసి వ్యవసాయాన్ని ఈ యొక్క పంటను పండించి దాన్ని ఎదరికి మనందరికీ ఆహారం అందిస్తాడు. అటువంటి రైతు మేలు జరగాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ యొక్క రాయితీ మీద, అంటే తక్కువ రేటుకి రైతుకి విత్తనాలు కానీ ఎరువులు కానీ సరఫరా చేయాలి. దానివల్ల రైతుకి యొక్క ఖర్చు తక్కువ అవుతుంది, ఆదాయం పెరుగుతుంది. మనం చూస్తుంటాం అతివృష్టి వల్ల కానీ అనావృష్టి వల్ల కానీ రైతు వ్యవసాయం దెబ్బతింటుంది. రైతు యొక్క వ్యవసాయంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. అటువంటి రైతుని గౌరవించాల్సిన అవసరం మన అందరికీ ఉంది. రైతుకు చేయాల్సిన మేలు వ్యవసాయ గిడ్డంగులు కట్టాలి. ఆ గిడ్డంగుల్లో ఆహారం నిల్వ చేసుకునేటువంటి పద్ధతుల్ని రైతుకి ఆ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా దేశంలో ఎక్కడైనా అమ్ముకునేలాగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టి ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ మనం గ్రామంలో సపోజ్ మనం టమాటాలు పండించాం, అవి కేజీ 15 రూపాయలు ఉంటాయి. ఇదే టమాటాలు బెంగళూరులో 70 రూపాయలు ఉంటాయి. అంటే ఆన్లైన్లో అతను కూడా ట్రేడింగ్ చేసి తనకి రైతుకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేయాల్సిన అవసరం ప్రభుత్వం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి రైతుకి సేవ చేయడం అన్నా, రైతుకి మేలు చేయడం అన్నా మనకి మనం మేలు చేసుకోవడం చెప్పి ఈ సందర్భంలో విద్యార్థులకి తెలియజేస్తూ, మీరందరూ కూడా ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ తాతగారు కానివ్వండి, మీ ఇంటి పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానివ్వండి, వ్యవసాయం పని చేసి ఎవరినైనా సరే ఈరోజు తప్పకుండా అభినందించండి. వాళ్ళకి 2 మంచి మాటలు చెప్పండి. తాతయ్య లేకపోతే బాబాయో పిన్నో నాన్నమ్మ ఎవరో ఉంటారు కదా, మీరు వ్యవసాయం చేయబట్టే మేము చక్కగా అందరం కూడా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఎంతో ఆహారం తిని చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఇదంతా మీలాంటి రైతులు చేసిన కృషి ఫలితంగానని చెప్పి ఆ రైతుని అభినందిద్దాం. ఇలాంటి రైతు దినోత్సవాలు మాత్రమే కాకుండా రైతుని ఎప్పుడూ గౌరవించాలి. రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి జై కిసాన్, జై జవాన్. ఒకసారి అందరూ చెప్పండి, జై కిసాన్, జై జవాన్. రైతులను కూడా చెప్పడంతో అభినందన తెలియజేస్తాం.